హలో హలో ఇక్కడబ్బా ఇక్కడండి. ఏంటి మీకు నేను కనపడట్లేదా? అంతేలేండి, మిమ్మల్ని మీకు అందంగా కనపడేలా చేసే నేను మీకు మాత్రం సరిగ్గా కనపడను. నా గురించి తక్కువ అంచనా వేయద్దండోయ్. నా సైజ్ ఎంతున్నా నా క్రేజ్ కొండంత ఉంటుంది. ప్రపంచంలో ఎవడైనా ఎంతటి గొప్పవాడైనా నా ముందు ఆగాల్సిందే, నన్ను చూడాల్సిందే. ఎదవో సోదాపి విషయం ఏమిటో చెప్పండి. అయినా ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఏం ప్రయోజనంలే. ఈ ఇంట్లో నా పరిస్థితి అస్సలు బాగాలేదు. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్. బేసిక్గా అండి, ఆడవాళ్ళకి మంది ఎంత అవసరమో, చిచి సారీ క్షమించాలి, వీళ్ళ వల్ల నేను చెడిపోతున్నాను. మగాళ్ళకి మంది ఎంత అవసరమో ఆడవాళ్ళకి అద్దం అంత అవసరం. అవునా కాదా? అలాంటిది ఇంట్లో 3 ఆడవాళ్ళు. ఇంకా నా పరిస్థితి మీరే చూడండి. ఎంత మిర్రర్ అయితే మాత్రం నా ఎమోషన్స్కి అసలు వాల్యూయే లేదా? అలా ఎలా పాచిమోహంతో నా ముందుకు వచ్చేస్తావే? నాకు ఇది అర్లీ మార్నింగే కదా, అసలు నా గురించి పట్టించుకోవడమే లేదు. నమస్తే ఆంటీ గారు, మహానుభావురాలు. ఈవిడొక్కటే అండి, ఆవిడ పని ఆవిడ చేసుకొని వెళ్ళిపోతారు. ఎంత క్యూట్గా రెడీ అవుతారో. ఇంతకీ మీకు చెప్పలేదు, మాది మామూలు బంధం కాదండి, బొట్టు బంధం. ఎంత స్ట్రాంగో తెలుసా? మీరు కానివ్వండి ఆంటీ. ఓ సో క్యూట్. వచ్చిందండి మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఇప్పుడేం డ్రామా చేసిద్దో. అంత వర్కౌట్ చేసిన పొట్టని తగ్గదండి. ఆహా, అయినా నువ్వేం పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు విష్ణు. 2 రకాల మిర్రర్లు ఉంటాయి. ఒకటి నేను సన్నగా చూపించింది, ఒకటి నేను లావుగా చూపించింది. ఇది లావుగా చూపించే మిర్రర్ అనుకుంటా. నేను సన్నగానే ఉన్నాను. యూ పిచ్చ ఫ్రూట్. లావుగా చూపించే మిర్రర్. ఛీ, ఐ హేట్ యూ. నన్ను అంటావా? నిజాన్ని నిజంలా చూపించే నిప్పు లాంటి నన్ను అంటావా? మిత్రులారా, దీన్ని నమ్మద్దు. రోజు నైట్ అవ్వంగానే ఎలా తినిద్దో మీరే చూడండి. ఆఖరికి నిద్ర మధ్యలో కూడా లేచి తినిద్ది. నా కర్మ. తినినంతా తినేసి ఇప్పుడు నన్ను అంటుంది తిప్పులాడి. ఏంటిది, కళా నిజమా? నువ్వు చదువుతున్నావా? నువ్వు ఇట్స్ లాఫింగ్ టైం. లేకపోతే నువ్వు చదవడం ఏంటి నా పొందా? తాటి చెట్టుకి కొబ్బరికాయలు కాస్తాయన్నా నేను నమ్ముతా, ఎద్దు పాలిస్తుందన్నా నేను నమ్ముతా. కానీ నువ్వు చదువుతున్నావు అంటే అస్సలు నమ్మనే. నేను అస్సలు నమ్మను. నీకు తెలిసినవి 2. ఒకటి కంచాలు తింటాం, 2 కమ్మగా పడుకోవడం. అబ్బా, అయిపోయింది అప్పుడే నీ చదువు. నీ 1/2 నిమిషం చదువు తగలయ్యా.
అదేం చదివే? రోడ్డు మీద పోస్టర్ చూసినంతసేపు పుస్తకం చదువుతావు, థియేటర్లో సినిమా చూసినంతసేపు అద్దాన్ని చూస్తావు. అదొక చదువు అనేది? అబ్బా, ఆ జుట్టుని ఎంతసేపు కెలుగుతావే? పుస్తకం తీసి చదువు, బాగుపడు. అయ్యో, ఏడుస్తుంది. అబ్బా, అసలు దీని మొహం చూడటం చాలా కష్టం, పైగా ఏడుస్తుంది. ఇంకా నా బాధ ఎవరికి చెప్పుకోను. ఎంతకీ ఎందుకు ఏడుస్తుందో? ఒక్క చాక్లెట్ తినేసింది. ఇప్పుడు దానికోసం రత్నదీప్లో 1 hour నుంచోవాలి. ఇప్పుడు ఆపేసింది. అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? సరిపోయింది. చెల్లేమో సగం చదువు, అక్కేమో సగం ఏడుపు. అద్దం చూస్తే చాలు లోకాలు మర్చిపోతారు. ఇప్పుడు ఏంటో. ఇంకా ఇలాంటి ఫ్రస్ట్రేషన్లు ఎన్నెన్నో మీకు చెప్పాలంటే కొన్ని రోజులే గడుస్తాయి. సో ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తాను. ఇప్పటిదాకా మీరు బాగా ఎంజాయ్ చేశారంటే ఆ లైక్ బటను, ఆ షేరింగు, ఆ సబ్స్క్రైబ్ బటన్ని చంపేయండి. అంటిల్ దెన్ మళ్ళీ కలుద్దాం. బాయ్. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు.